హాయ్ అండి. ఈరోజు మనము ర్యాపిడ్ టైపింగ్ సాఫ్ట్వేర్ను ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ర్యాపిడ్ టైపింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాము. ఓకే, ర్యాపిడ్ టైపింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి అది మనకి ఐకాన్ అనేది ఇలా చూపిస్తుంది. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఓకే, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక కీని యూజ్ చేసేసుకొని ఎంటర్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి కోర్సెస్ అనేవి ఉంటాయండి. ఇంట్రడక్షన్ కోర్సెస్ అని. ఓకే, ఇక్కడ కోర్సెస్ ఇంట్రడక్షన్ కోర్సు క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ వచ్చేసి బేసిక్స్లో మనకి లెసన్స్ 9 ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ను ప్రెస్ చేసి మనము షిఫ్ట్ కీస్ను యూజ్ చేసుకొని టైప్ చేసేటివి డిజిటల్ కీస్. ఓకేనా, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ డిజిటల్ కీస్ అంటాం మనము. న్యూమరిక్ ప్యాడ్ 1 to 3 1 నుంచి 9 వరకు అండి. ఇలాగ మనకి ఇది ఇంట్రొడక్షన్ క్లాస్లో ఉంటున్నాయండి. ఓకే, ఇంట్రొడక్షన్ క్లాస్లో మనము ఇక్కడ వచ్చేసి టైము అంటే డ్యూరేషన్ ఎంతవరకు అనేది కరెంట్ లెసన్ టైం అనమాట. 37 సెకండ్స్లో మనము కంప్లీట్ చేయాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఇచ్చిన టాస్క్ను 37 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక కీని క్లిక్ చేసామనుకోండి అది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేసామనుకోండి మళ్ళీ టైం అనేది యథావిధిగా ఉంటుందండి. ఓకే, ఇలాగా 37 సెకండ్స్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ ద బేసిస్ పొజిషన్ అనేది ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను పొజిషన్ అనేది ఎలా పెట్టుకోవాలి అని. ఓకేనా, స్టార్ట్ బై ప్రెస్సింగ్ ఎనీ కీ. స్టార్ట్ చేయాలంటే ఏ కీనైనా మనం ఒక్కసారి ప్రెస్ చేసామనుకోండి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, చూడండి టైం అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇలాగా టైం డ్యూరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఇంట్రడక్షన్ ఉంది. బిగినర్స్లో బేసిక్స్ లెసన్ 1 అది. ఓకేనా, బేసిక్ లెసన్ 2. ఓకే, నెక్స్ట్ బేసిక్ లెసన్ 3. ఇలాగ మనకి లెసన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్పీడ్ వర్డ్ పర్ మినిట్. స్పీడ్ అనేది వర్డ్స్కి పర్ మినిట్ ఉంటుంది. స్పీడ్ క్యారెక్టర్, స్పీడ్ కీ స్ట్రోక్స్. ఓకేనా, ఇలాగ మనకి ఏది కావాలి అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఫీడ్బ్యాక్. ఓకే, ఎలాగ మనము టైప్ చేస్తున్నాం, ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తున్నాం అనేది మనకి రిజల్ట్ అనేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పీరియన్స్డ్. ఓకే, అవి స్మాల్ లెటర్స్లో కావాలా, లేదంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఓకేనా, పార్ట్ 1లో స్మాల్ లెటర్స్ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేటివి. ఓకేనా, ఏతో స్టార్ట్ అయ్యేటివి. పార్ట్ 2లో స్మాల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ రెండు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అంటే షిఫ్ట్ ప్రెస్ చేసేసి క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసుకుంటాం. పార్ట్ 3లో వచ్చేసి స్మాల్ లెటర్స్లోనే జీతో. ఓకేనా, ఇలా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్. అంటే ఇవి చిన్న పారాగ్రాఫ్స్ అనేటివి ఉంటాయి మనకి అడ్వాన్స్డ్లో. అంటే మనము A to Z వరకు మొత్తము మన ఫింగర్స్కి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనము ఇలా చిన్న పారాగ్రాఫ్స్ అనేటివి మనము టైప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ యారో మార్క్ ఉంది. ఓకేనా, యారో మార్క్ కావాలని అలాగా మనం టైప్ చేస్తాం. టెస్టింగ్లో వచ్చేసి మనకి పారాగ్రాఫ్స్ వచ్చాయి. ఓకేనా, టెస్ట్ 1 పారాగ్రాఫ్ వచ్చేసింది. ఇలాగ మనము పారాగ్రాఫ్స్ కూడా టైప్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ నుంచి మనము టైపింగ్ నేర్చుకోవడము స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ఏ ఫింగర్కి ఏ లెటర్స్ వస్తుంది, ఏ ఫింగర్కి ఏ లెటర్ అయితే టైప్ చేయాలి అనేది మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ రావాలి. కాబట్టి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏ ఫింగర్కి ఏది కావాలో అప్పుడు మనకి అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గా టైప్ చేయగలం. ఓకేనా, F స్పేస్ J స్పేస్ D స్పేస్ K స్పేస్ F స్పేస్. మనము స్పేస్ బారు దేన్ని యూజ్ చేస్తున్నాము, లిటిల్ ఫింగర్కి ఏంటి, మిడిల్ ఫింగర్కి ఏంటి, ఇలా అన్నీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఓకే, ఇక్కడ వచ్చేసి రాంగ్ టైప్ చేస్తే కనుక మనకి రెడ్ మార్క్ వస్తుందండి. ఓకేనా, ఇలాగ మనకి ఇది ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఇలాగ మనకి అంటే గుడ్డా బ్యాడా అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ అనేది. ఓకేనా, ఎర్రర్స్ అక్కడ ఎర్రర్ అనేది రెడ్లో చూపిస్తుంది చూడండి. ఓకే,
ఎర్రర్ ఓవర్ వ్యూ అది. ఓకే, ఎర్రర్స్ అనేటివి మనకి రెడ్లో చూపిస్తూ ఉంటాయి. ఇలాగ మనము ర్యాపిడ్ టైపింగ్ టెస్ట్లో మనకి ఇంట్రడక్షన్ నుంచి టెస్టింగ్ వరకు మనము ప్రాక్టీస్ చేయొచ్చు. దాంట్లో కూడా మళ్ళీ బేసిక్ లెసన్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, బేసిక్ షిఫ్ట్కి ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం ప్రతిదీ మనకు ర్యాపిడ్ టైపింగ్ సాఫ్ట్వేర్లో అవైలబుల్లో ఉంటాయండి. ఇది ఫ్రీ సోర్స్డ్ సాఫ్ట్వేరే. మనం గూగుల్లో సెర్చ్ చేసేసి మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్లో మనకి కాల్ యువర్ మమ్. ఓకే, ఏదైనా టైప్ చేసేటప్పుడు రాంగ్ చేసామనుకోండి రెడ్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ టెల్ హర్ హెచ్ తప్పు అయిపోయింది. ఓకేనా, ఇలాగ మనము ఏదైనా రాంగ్ చేసామనుకోండి, రాంగ్లో టైప్ చేసామనుకోండి, ఇక్కడ షిఫ్ట్ ఎం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఓకేనా, అలాగా చేసేటప్పుడు అవి రెడ్ మార్క్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగ మనము టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసేసి మనము ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మన పీసీలోనే. ఓకేనా, మన కంప్యూటర్ సిస్టంలోనే మనము ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా టైప్ చేసేటప్పుడు రాంగ్ ఉంటే కనుక రాంగ్ రెడ్లో చూపిస్తుంది. అప్పుడే మనకి ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, చూడండి. ఓకే, ఇలా టైప్ చేసుకోవచ్చు. మనము బిగినర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎఫెక్టివ్గా అనేది మనకి టైపింగ్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది. ఓకే, నా ఫస్ట్ కొన్ని వీడియోస్ చూడండి టైపింగ్స్ గురించి. ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఒకటి చేశాను. ఓకే, అక్కడ వచ్చేసి టైపింగ్లో ఫింగర్స్కి ఏ ఫింగర్కి ఏ లెటర్ అనేది అక్కడ క్లియర్గా నేను చెప్పాను. అది ఒకసారి చూడండి. దాని ప్రకారం మీరు టైపింగ్ నేర్చుకుంటే కంపల్సరీగా ఫింగర్స్కి మూవ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, అలా మనం చేయొచ్చు. ఓకే, ఇలా మనం టైప్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.